హలో అండి. వెరీ గుడ్ మార్నింగ్. సో, నీట్ రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది మనకు. ఆల్ ఇండియా కోటా, అదేవిధంగా తెలంగాణ అండ్ ఏపీలో కూడా మనకి రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో, ఆఫ్‌కోర్స్ డేట్స్, లాస్ట్ డేట్స్ ఏపీ, తెలంగాణ కూడా 2 సేమ్ డేట్స్ ఉన్నాయి. 12వ తారీఖు ఆగస్టు. సో, ఈ లోపల ఎవరైతే రిజిస్టర్ చేసుకోవాలనుకుంటున్నారో ఏ కేటగిరీకి అంటే కన్వీనర్ కోటాకి వాళ్ళంతా కూడా రిజిస్ట్రేషన్ అయితే చేసేసుకోండి. ఎవరెవరు చేయాలి? ఎవరు చేయొద్దు? చాలామందికి ఇంకా డౌట్ ఉంది. చేయాలా? వద్దా? చేయాలా? వద్దా? అనేసి చాలామంది అయితే డౌట్ పడుతున్నారు. సో, మీరు క్వాలిఫై అయ్యుంటే ఓకే. అండ్ మీ యొక్క ర్యాంక్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ కంటే తక్కువున్నా, లేదు ఒక 20, 30,000 ఎక్కువ ఉన్నా కూడా మీరు రిజిస్టర్ చేసుకొని కౌన్సెలింగ్‌లో పార్టిసిపేట్ చేయండి అని నా సజెషన్. ఎందుకంటే మనకి కట్ ఆఫ్ ర్యాంక్సే మెయిన్‌గా. ఈ మార్కుల్ని చూసుకుంటే మీరు కన్‌ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో, మార్కులు అనేది ఆహ్, క్వెషన్ పేపర్ డిఫికల్టీ లెవెల్ బట్టి మారుతూ ఉంటాయి కాబట్టి వాటిని పట్టించుకోకుండా మీరు లాస్ట్ ఇయర్ క్లోజింగ్ ర్యాంక్స్ చూసుకొని దాని ప్రకారంగా దానికంటే ఎక్కువ ఒక 20, 30 వేలు ఎక్కువ ర్యాంక్ ఉన్నా కూడా పర్వాలేదు. మీరు ట్రై చేయండి. కొన్ని కేటగిరీస్‌లో అయితే 50,000 ఎక్కువ ర్యాంక్ ఉన్నా కూడా మీరు ట్రై చేసుకోవచ్చు. సో, సీట్లు కూడా పెరుగుతున్నాయి కాబట్టి మీకు మేబీ లక్కీగా ఎక్కడైనా ఏదో రౌండ్‌లో లాస్ట్ రౌండ్‌లోనే ఎక్కడైనా తగిలితే తగలొచ్చనమాట. సో, ఒకసారి ట్రై చేసి చూస్తే పోయేదేం లేదు కాబట్టి మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ప్రయత్నం అయితే చేయండి. ఒకవేళ మీకు రిజిస్ట్రేషన్‌కి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు ఆహ్, మన ఆఫీస్‌కి డైరెక్ట్‌గా ఆఫీస్‌కి విజిట్ చేయండి. నేను మీకు ఉన్న డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను. దాన్ని బట్టి మీరు రిజిస్ట్రేషన్ చేయాలా? వద్దా? అనేది కూడా డిసైడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఒకవేళ మీకు రిజిస్ట్రేషన్ నుంచి మీకు సీట్ వచ్చేంత వరకు మీకు అడ్మిషన్ గైడెన్స్, అదేవిధంగా కౌన్సిలింగ్‌కి సంబంధించిన కంప్లీట్ సపోర్ట్ ఆన్‌లైన్ ప్రాసెస్ అంతా కూడా మేమే చేసి పెడతాము. సో, ఇలాంటి సర్వీస్ కోసం మీరు డైరెక్ట్‌గా ఆఫీస్‌కి అయితే విజిట్ చేయొచ్చు. కింద మీకు బాటమ్‌లో మీకు మన అడ్రస్సు, దాంతో పాటు ఫోన్ నంబర్ కూడా కనిపిస్తూ ఉంటాయి. మీరు కాల్ చేసి రావచ్చు. లేదంటే డైరెక్ట్‌గా కూడా విజిట్ చేయొచ్చు. సో, ఇక మనం వీడియోలోకెళ్ళినట్లయితే మనకి ఈ ఫీజుల గురించి చాలా చర్చ అయితే జరుగుతూ ఉంది మనకి. సో, వైద్య కళాశాలల రుసుములపై టీఏఎఫ్ఆర్‌సీ నిర్ణయం తీసుకోవాలి అని చెప్పేసి హైకోర్టు నిన్న చెప్పడం జరిగింది. సో, ఆ న్యూస్ గురించే మనం ఈ వీడియోలో మాట్లాడుకుంటాం. దాంతో పాటు అసలు ఈ రుసుములు అంటే ఫీజు ఎంతకు తీసుకుంటున్నారు? 4.5 ఇయర్స్‌కా? లేకపోతే 5 ఇయర్స్‌కా? అసలు ఏంటి? బి కేటగిరీ ఫీజులెంత? ఎన్ఆర్ఐ కోటా ఫీజులెంత? ఇట్లాంటివన్నీ కూడా డీటెయిల్‌గా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో, ముందుగా ఈ న్యూస్ ఏంటంటే రాష్ట్రంలోని ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఫీజుల సమస్యపై రాష్ట్ర ప్రవేశాలు రుసుముల నియంత్రణ కమిటీ టీఏఎఫ్ఆర్‌సీ సరైన నిర్ణయం తీసుకొని విద్యార్థులకు తగిన న్యాయం చేయాలని హైకోర్టు ఆదేశించింది. సో, ఎంబీబీఎస్ కోర్సు 4.5 ఏళ్ల కాల వ్యవధిని మించి ప్రైవేటు వైద్య కళాశాలలు 6 నెలల అదనంగా ఫీజు వసూలు చేస్తున్నాయంటూ పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ మెడికల్ స్టూడెంట్స్ ఇతరులు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు ఈ మేరకు తీర్పును వెలువరించింది. జస్టిస్ జువాడి శ్రీదేవి ధర్మాసనం ఈ కేసును విచారించింది. బాధిత విద్యార్థులు లేదా ప్రతినిధులు నేరుగా టీఏఎఫ్ఆర్సీని ఆశ్రయించి వినతులు సమర్పించవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. పిటిషనర్ల తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఎంబీబీఎస్ కోర్సుకు ప్రైవేటు వైద్య కళాశాలలు 5 ఏళ్ల రుసుములు వసూలు చేస్తున్నాయని తెలిపారు. అయితే ఆపోజిట్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ తాము నిర్ణీత రుసుమును 5 దఫాలుగా తీసుకుంటున్నామని, ఎలాంటి అదనపు ఫీజు వసూలు చేయడం లేదని తెలిపారు. డివిజన్ బెంచ్ తీర్పుపై సుప్రీంకోర్టు జారీ చేసిన స్టే ఇంకా అమల్లో ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఇదండి. వీళ్ళేమంటున్నారు అంటే పిటిషన్ వేసిన వాళ్ళేమో 5 సంవత్సరాలకి వసూలు చేస్తున్నారు ఫీజు. అట్లా చేయకండి. 4.5 ఇయర్స్ అంటే 4.5 సంవత్సరాలకి మాత్రమే ఫీజు తీసుకోవాలని చెప్పేసి వీళ్ళు అడుగుతున్నారు. వాళ్ళేమంటున్నారు, మేము అదే ఫీజుని 5 ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో తీసుకుంటున్నాము. దాన్ని మీరు ఇయర్లీ అని అనుకుంటున్నారనేసి వాళ్ళంటున్నారు. సో, ఇందులో ఏది నిజము, ఏది రాంగ్ అనేది మనం గూడా చూడాలి. సో, అది చూడాలంటే మీకు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ తెలియాల్సి ఉంటుందన్నమాట.
సో ముందుగా మనకి చెప్పాను కదా ఇందాక, ఈ కౌన్సిలింగ్‌కి సంబంధించి ఏ కేటగిరీ గాని, బి కేటగిరీ గాని లేదా ఎన్ఆర్ఐ కోటా గాని కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాంతో పాటు ప్రాసెస్ అంతా కూడా మేమే హ్యాండిల్ చేస్తాము. ఎప్పటికప్పుడు అలర్ట్స్, అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నీ వాట్సాప్‌లో వస్తూ ఉంటాయి. సో మీకు ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా మీరు అడ్మిషన్ తీసుకునేదాకా మా సపోర్ట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందనమాట. సో కావాలి అని అనుకున్న వాళ్ళు మీరు డైరెక్ట్‌గా ఆఫీస్‌కి అయితే విజిట్ చేయొచ్చు. మన ఆఫీస్ వచ్చేసి ఫ్లాట్ నెంబర్ 302, థర్డ్ ఫ్లోర్, కుబేరా టవర్స్, నారాయణగూడలో ఉంటుంది. మెంటర్ మ్యాట్రిక్స్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఆఫీస్ నేమ్. సో ఇక చూడండి, ఇక్కడ మీకు అంటే మనకి ఏ కేటగిరీలో ఫీజు అనేది చాలా తక్కువ కాబట్టి నేను దాన్ని ఇక్కడ డిస్ప్లే చేయట్లేదు. సో బి కేటగిరీకి సంబంధించినటువంటి ఫీజులు ఎలా ఉన్నాయి, తర్వాత ఎన్ఆర్ఐ కోటాకి సంబంధించినటువంటి ఫీజులు ఎలా ఉన్నాయి అనేది మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాము. సో బి కేటగిరీ అండ్ ఎన్ఆర్ఐ కోటా ఇక్కడ మనం స్క్రీన్ పైన చూస్తున్నటువంటి ఫీజులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి టీఐఎఫ్ఆర్సి 2002లో తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చేసినటువంటి జీవో ప్రకారంగా కాలేజీని బట్టి కొన్ని కాలేజీల్లో 11,55,000 పర్ ఇయర్ ఫీజు ఉంటుంది. బి కేటగిరీ ఫీజు అనమాట. అయితే ఇంకొన్ని కాలేజీల్లో 12 లక్షలు సంవత్సరానికి, ఇంకొన్ని కాలేజీల్లో 12.5 లక్షలు, కొన్ని కాలేజీల్లో 13 లక్షలు, ఇలా కాలేజీని బట్టి డివైడ్ చేయడం జరిగిందనమాట. సో ఇది బి కేటగిరీ ఫీజు. సో ఈ బి కేటగిరీ ఫీజు మనకి ఈ విధంగా ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఇది ఈ కోర్స్ అనేది 4.5 ఇయర్స్ కదా, ఎంబీబీఎస్ కోర్స్ అనేది 4.5 ఇయర్స్ అండ్ ఇంకొక 1 ఇయర్ ఇంటర్న్షిప్ చేయాల్సి ఉంటుంది. ఇంటర్న్షిప్ టైంలో కాలేజే స్టూడెంట్కి స్టైఫండ్ ఇవ్వాలి యాక్చువల్గా అయితే. అంటే ఆ 1 ఇయర్కి అసలు ఫీజు తీసుకోకూడదు, అంటే 4.5 ఇయర్స్కే ఫీజు తీసుకోవాలి. సో ఈ ఫీజు మనకి ఇప్పుడు గవర్నమెంట్ జీవో ప్రకారంగా 11.55 ల్యాక్స్ ఫిక్స్ చేసింది కాబట్టి ఇయర్లీ ఆ ఫీజు మీకు 4.5 ఇయర్స్కి క్యాలిక్యులేట్ చేసినట్లయితే 51,97,500 రూపీస్ అవుతుంది. సో అలా కాకుండా ఇన్ని సంవత్సరాలు వీళ్ళు ఏం చేస్తున్నారు, 5 సంవత్సరాలకి క్యాలిక్యులేట్ చేసేసి 5 సంవత్సరాలకి ప్రతి సంవత్సరం వీళ్ళ దగ్గర అంటే స్టూడెంట్స్ దగ్గర 11,55,000 తీసుకోవడం వల్ల టోటల్గా ఎంత అవుతుంది, 57,75,000 టోటల్ అమౌంట్ అవుతుంది. అయితే దీంట్లో మరి ఈ 5 ఇయర్స్కి కట్టిన వాళ్ళు ఎక్స్ట్రా ఎంత పే చేసినట్లు, 5,77,500 రూపీస్ వీళ్ళు ఎక్స్ట్రా పే చేసినట్లు అవుతుందన్నమాట. సో అదేవిధంగా 12 లక్షల ఫీజు ఉన్న కాలేజీల్లో అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి 4.5 ఇయర్స్కి క్యాలిక్యులేట్ చేస్తే 54 ల్యాక్స్ అవ్వాలి. సో అలా కాకుండా వీళ్ళు 60 లక్షలు తీసుకుంటున్నారు. ఓకే, అంటే ఒక 6 లక్షల రూపాయలు ఎక్స్ట్రా పే చేసినట్లు అవుతుంది. అదేవిధంగా 12.5 లక్షలు ఫీజు ఉన్న కాలేజీల్లో ఒక 6,25,000 ఎక్స్ట్రా ఫీజు పే చేస్తున్నట్లు. ఇక 13 లక్షలు ఉన్నటువంటి కాలేజీల్లో అయితే 6,50,000 రూపాయలు ఫీజు ఎక్స్ట్రా పే చేస్తున్నట్టు. ఇది బి కేటగిరీకి సంబంధించి. అయితే ఇప్పుడు మనకి టోటల్ ఫీజు ఇప్పుడు వాళ్ళు చెప్తున్న ప్రకారం మేము 5 దఫాలుగా తీసుకుంటున్నాము, అంటే 5 ఇన్స్టాల్మెంట్స్లో తీసుకుంటున్నాము అని అంటే మరి ఈ అమౌంట్నే 5 సార్లు తీసుకుంటున్నారా, లేకపోతే ఈ అమౌంట్ను 5 సార్లు తీసుకుంటున్నారా అనేది మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇది బి కేటగిరీకి సంబంధించింది. ఇక ఎన్ఆర్ఐ కోటా అంటే సి కేటగిరీలో ఫీజులు బి కేటగిరీకి అప్ టు 2 టైమ్స్ అని చెప్పేసి గవర్నమెంట్ జీవో ప్రకారంగా ఉంటుంది. అప్ టు 2 టైమ్స్ అంటే ఇప్పుడు 11,55,000 ఉందనుకోండి, అది అప్ టు డబుల్ అంటే అప్ టు 2 టైమ్స్ అంటే ఎంత అవుతుంది, 23,10,000 అవుతుంది సంవత్సరానికి. సో అప్ టు అన్నారు కాబట్టి ఇది ఫిక్స్డ్ కాదు, 23,10,000 అనేది ఫిక్స్డ్ కాదు. అంటే వాళ్ళు 22 తీసుకోవచ్చు, 20 తీసుకోవచ్చు, వాళ్ళకి ఇష్టమైతే 15 కూడా తీసుకోవచ్చు. సో అలా అప్ టు అన్నారు కాబట్టి ఇది మ్యాక్సిమం, దీనికంటే ఎక్కువ తీసుకోకూడదు. దీనికంటే ఎక్కువ తీసుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో ఛాన్స్ లేదు. కోర్స్ ఈ ఫీజులు కాకుండా వాళ్ళు ల్యాబ్, లైబ్రరీ, మిస్లేనియస్ అది ఇది అంటూ ఇంకొక 1,00,000 నుంచి 1,50,000 దాకా మీ దగ్గర తీసుకుంటారు, అది వేరే విషయం, దాని గురించి తర్వాత మాట్లాడదాం. సో ప్రస్తుతానికి ఇది ట్యూషన్ ఫీజు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇలా మనకి అప్ టు 2 టైమ్స్ అని అంటే ఈ 11.55 ఉన్న కాలేజీల్లో 23.1 అవుతుంది. అదేవిధంగా 12 ఉంటే 24 అవుతుంది. 12.5 బీ క్యాట్ ఫీజు ఉంటే 25 ఎన్ఆర్ఐ కోటా ఫీజు అవుతుంది. 13 లక్షలు బీ క్యాట్ ఫీజు అయితే 26 లక్షలు ఎన్ఆర్ఐ కోటా ఫీజు అవుతుందన్నమాట. సో ఇవి ఒకవేళ మనం 4.5 ఇయర్స్కి క్యాలిక్యులేట్ చేస్తే 23,10,000 అయితే మనకి 1,03,95,000 అవుతుందన్నమాట. అలా కాకుండా ఒకవేళ 5 ఇయర్స్కి వీళ్ళు ఫీజు మన దగ్గర తీసుకున్నట్లయితే 1,15,50,000 అవుతుంది. అంటే మనం ఇక్కడ ఒక 6 నెలల ఫీజు అంటే ఒక బీ క్యాట్ 1 ఇయర్ ఫీజు అంతా, బీ క్యాట్ 1 ఇయర్ ఫీజు అంతా అంటే 11,55,000 రూపాయలు మనం ఎక్స్ట్రా పే చేస్తున్నట్టు.
అదేవిధంగా 24 లక్షలు ఉంటే 12 లక్షలు ఎక్స్ట్రా పే చేస్తున్నట్టు, 25 ఉంటే 12.5 లక్షలు, 26 ఉంటే 13 లక్షలు. ఒక బీ క్యాట్ 1 ఇయర్ ఫీజు మనం ఎక్స్ట్రా పే చేస్తున్నట్లు అవుతుందన్నమాట. సో అయితే అసలు ఇప్పుడు 4.5 ఇయర్స్కి ఎంత అవుతుందంటే 23,10,000 ఉంటే 1,03,95,000 అవుతుంది. 24 లక్షలు ఉన్నట్లయితే 1,08,00,000 అవుతుంది. అదేవిధంగా 25 లక్షల ఫీజు అయితే 1,12,50,000. ఇక 26 లక్షలు అయితే 1,17,00,000. ఇది 4.5 ఇయర్స్కి సంబంధించిన ఫీజు. అలా కాకుండా వాళ్ళు టోటల్గా 5 ఇయర్స్కి మీ దగ్గర ఫీ కలెక్ట్ చేశారనుకోండి, అప్పుడు ఇదెంత అవుతుంది, 23,10,000 అయితే 1,15,50,000 అవుతుంది. 24 ల్యాక్స్ అయితేనేమో 1,20,00,000 అవుతుంది. 25 ల్యాక్స్ ఫీజు అయితే 1,25,00,000 అవుతుంది. తర్వాత 26 ల్యాక్స్ ఉన్నటువంటి కాలేజీలో 1,30,00,000 ఫీజు అవుతుందన్నమాట. ఇది 5 ఇయర్స్కి సంబంధించి. అయితే జనరల్గా ఈ ఎన్ఆర్ఐ కోటా వచ్చేసరికి చాలా వరకు చాలా కాలేజీలు కొంత కన్సెషను ఇవ్వడం జరుగుతుందన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకేసారి పే చేస్తాము అని అంటే కొన్ని కాలేజీలు ఫీజుని తగ్గించే అవకాశం ఉంటుంది. ఈ 26 ల్యాక్స్ ఉన్న కాలేజీలు అయితే అస్సలు తగ్గించట్లేదు. ఈ 25 కానీ 24 కానీ లేదంటే 23 ల్యాక్స్ ఉన్నటువంటి కాలేజీలు కొన్ని కొంతవరకు తగ్గించి మనకు ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా చూడండి, ఇక్కడ మనకి మొత్తం ఇప్పుడు 4.5 ఇయర్స్కి తీసుకున్నా కూడా ఇవన్నీ కూడా 1 crore ఎబోనే ఉన్నాయి. 1,03,00,000, 8,00,000, 12,00,000, 17,00,000 ఏది చూసినా కూడా 1 crore పైన ఉన్నాయి. సో అలాంటి కాలేజీలు ఏంటి అని అంటే కొంత సింగిల్ పేమెంటో లేకపోతే 2 ఇన్స్టాల్మెంట్సో ఇట్లాంటివి ఏదైనా మాట్లాడుకున్నప్పుడు, లేదా ఒక హాఫ్ ఆఫ్ ది అమౌంట్ ముందు పే చేసి మిగిలిన అమౌంట్ ఇయర్లీ పే చేస్తాము, ఇట్లాంటి ఏదైనా మనము మాట్లాడతాం కాబట్టి మనం అలా వాళ్ళు ఏమంటున్నారు, మేము ప్యాకేజ్ కింద తీసుకుంటున్నాం. అప్పుడు ఏమవుతుంది, మనకి ఫీజు తగ్గుతుంది కదా. ఫీజు తగ్గినప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఈ 1 crore కాస్త 90 ల్యాక్స్కో 95 ల్యాక్స్కో వస్తుంది. కొంత ఫీజు తగ్గుతుంది. అంటే దీనికంటే ఫిక్స్ చేసిన దానికంటే అప్ టు అన్నారు, మ్యాక్సిమం కంటే ఎక్కువకి వెళ్ళట్లేదు, తక్కువకే ఇస్తున్నారు. అండ్ మీరు టోటల్ కోర్స్ ఫీజు మాట్లాడుతున్నారు ఇక్కడ. ప్యాకేజ్ అనేది టోటల్ కోర్స్ ఫీజు మీరు ఇయర్లీ ఇంత కడతామని ఇయర్లీ ఫీజు కింద మాట్లాడట్లేదు కాబట్టి వాళ్ళు దాన్ని అక్కడ అడ్వాంటేజ్గా తీసుకొని మేము 5 దఫాలుగా తీసుకుంటున్నాము ఫీజు అని చెప్తున్నారు. అర్థమైందా? సో ఈ ప్యాకేజీల వల్ల అక్కడ వాళ్ళకి అదొక పాయింట్ దొరికిందనమాట మాట్లాడుకోవడానికి. సో అలా కాకుండా అసలు మీరు ఫీజు ఎంత ఉంది అసలు ఆ కాలేజీలో యాజ్ పర్ గవర్నమెంట్ జీవో ఫీజు ఎంత ఉంది, అండ్ 4.5 ఇయర్స్కి ఎంత అవుతుంది మనకి అనేది ఒకసారి చూడండి. అయితే మీకు ఈ ప్రాబ్లం ఇప్పుడు ఉండదు. ఇప్పుడు మీరు జాయిన్ అవుతారు కాబట్టి ఫస్ట్ ఇయర్ ఫీజు మొత్తం కట్టేయాలి, సెకండ్ ఇయర్ ఫీజు కూడా కట్టేయాల్సి ఉంటుంది, థర్డ్ ఇయర్ ఫీజు కట్టేయాలి. మీకు లాస్ట్ కోర్స్ అయిపోయే టైంకి ఆ 4.5 ఇయర్స్ కోర్స్ అయిపోయిన తర్వాత అప్పుడు మీకు ఆ 5th ఇయర్ మొత్తం కట్టమంటారా లేకపోతే ఆ హాఫ్ ఇయర్కే కట్టమంటారా అనే దగ్గర మీకు ప్రాబ్లం వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఆల్రెడీ ఎంబీబీఎస్ చేస్తున్న వాళ్ళకి అదే ప్రాబ్లం ఉందన్నమాట. సో ఆ ప్రాబ్లం గురించే మనము పేరెంట్స్ అంతా కూడా ఆందోళన చేపట్టడం జరిగింది, కోర్టుకు వెళ్ళడం జరిగింది. సో కోర్టు ఏమంది, మనకి టీఏఎఫ్ఆర్సీ ఏదైతే ఉందో అది నిర్ణయించాలి, దానిపైన డెసిషన్ తీసుకోవాలనేసి అంటుంది. అయితే ఈ డెసిషన్ అనేది మనకి ఎవ్రీ 3 ఇయర్స్కి ఒకసారి, అంటే ఎవ్రీ 3 ఇయర్స్ ఒక బ్లాక్ పీరియడ్ అనమాట. సో ఒక బ్లాక్ పీరియడ్ ప్రకారంగా ఖచ్చితంగా ఫీజులు రివైజ్ చేస్తూ ఉంటారు. అయితే లాస్ట్ కొన్ని సంవత్సరాల నుంచి మనకి ఫీజులు రివైజ్ చేయలేదు కాబట్టి ఈ సంవత్సరం చేస్తారేమో అనేసి ఒక ప్రపోజల్ అయితే ఉంది. సో అది మరి ఎలా చేస్తారు, అన్నీ ఈక్వల్గా చేస్తారా కాలేజీల్లో ఫీజు, లేదనంటే కాలేజీని బట్టి, ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీల్లో ఎలాగైతే ఉందో కాలేజీని బట్టి ఫీజులు అనేవి మారుతాయా అనేది తెలియదు. చూడాలి మరి టీఏఎఫ్ఆర్సీ ఈ సంవత్సరం మనకి ఫీజులు ఎలా ఉంటుంది, ఏం చేస్తుంది అనేది. అదేవిధంగా మనకి నోటిఫికేషన్ కూడా మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు ప్రాస్పెక్టస్లో. ఇక్కడ చూడండి, ద ట్యూషన్ ఫీజ్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 26-27 షెల్ బి యాజ్ పర్ ద ఆర్డర్స్ టు బి ఇష్యూడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. సో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఏవైతే ఫీజులు ఫైనల్ చేసి డిసైడ్ చేసి జీవో ఇష్యూ చేస్తుందో సో ఆ ప్రకారంగా ఫీజులు తీసుకుంటాము అని చెప్పేసి ఇక్కడ రెడ్ కలర్లో ఇవ్వడం జరిగింది బోల్డ్ లెటర్స్లో. సో ఇది ఏ కేటగిరీకి సంబంధించిందే, ఆఫ్ కోర్స్ ఇక్కడ ఇది ఇక్కడ ఇచ్చారు అని అంటే బీ క్యాట్ సి క్యాట్కి కూడా మనకి ఫీజులు మారుతాయి అనేది ఒక అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం అనమాట. సో చూద్దాం మరి ఈ సంవత్సరం ఫీజులు ఎలా పెరుగుతాయి ఏంటి అని. ఏ కేటగిరీలో మీకు ఒకవేళ గవర్నమెంట్ కాలేజీలో సీట్ వస్తే 10,000 రూపీస్, ప్రైవేట్ కాలేజీలో సీట్ వస్తే 60,000 ఫీజు, ఇది అందరికీ తెలిసిందే. మరి ఆ ఫీజులు కూడా రివైజ్ చేస్తారేమో. అందుకనే
మనకి ఈ ఏ కేటగిరీకి సంబంధించినటువంటి ప్రాస్పెక్టస్‌లో ఈ లైన్ ఈ రెడ్ కలర్‌లో ఇవ్వడం జరిగిందనమాట. సో, చూద్దాము. ఇది ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అన్నీ గూడా మన ఛానెల్‌లో వస్తూ ఉంటాయి గాబట్టి, మీరు తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. అదేవిధంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఎన్ఆర్ఐ కోటాలో సీటు కోసం ట్రై చేస్తున్నారు అనంటే, అంటే మీకు ఒకవేళ మీ ర్యాంకు 6,00,000, 6.5 లాక్స్ అబోవ్ ఉంది అనంటే, ఖచ్చితంగా మీరు ఎన్ఆర్ఐ కోటాకి వెళ్ళాల్సిందే. మీకు బీక్యాట్‌లో కూడా సీట్ రావడానికి అవకాశాలు తక్కువ అనమాట. చాలా అంటే 6,00,000 దాటింది అనంటే రాదు. ఇక 6.5 వరకు 6,50,000 వరకు ఉన్నా కూడా మీరు ఏదో హోప్ కోసం ట్రై చేసుకోవచ్చు. బట్ ఇంక అంతకంటే ఎక్కువ ఉంది అనంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఎన్ఆర్ఐ కోటాలోకి వెళ్ళాల్సిందే. సో, ఎన్ఆర్ఐ కోటా ఫీజులు ఇప్పుడు చెప్పాను కదా! సో, ఆ విధంగా ఫీజులుంటాయి. అయితే మనకి లో ప్యాకేజ్‌తోని కొన్ని కాలేజెస్ మనము చేపిస్తాము. సో, మీకు అలా ఎవరికైనా ఎన్ఆర్ఐ కోటాకి సంబంధించిన కంప్లీట్ గైడెన్స్‌తో పాటు ఓకే. ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ ఏం కావాలి అండ్ లో ప్యాకేజెస్ కావాలా? లేకపోతే బ్యాంక్ గ్యారంటీ ఇట్లాంటివి ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు డైరెక్ట్‌గా మన ఆఫీస్‌కి విజిట్ చేయండి. మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను. దాంతో పాటు మీకు కంప్లీట్ గైడెన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ లో ప్యాకేజెస్‌లో మీకు ఎంబీబీఎస్ సీట్ ఎన్ఆర్ఐ కోటాలో ఇప్పించడం జరుగుతుంది. సో, ఆల్ ది బెస్ట్ అండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఛానెల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి.